అందరికీ నమస్కారం అండి. నేను మీ తోట ముకుంద్, ప్రజాప్రస్థానం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, న్యాయవాదిని. ప్రజలారా, మా ఆఫీస్కి ఇద్దరు క్లయింట్స్ రావడం జరిగింది. అందులో ఇద్దరు క్లయింట్స్ కూడా భార్యాభర్తలు. వీళ్ళకి మ్యారేజ్ జరిగి కేవలం 2 నెలలు మాత్రమే అయిందండి. భార్యాభర్తలు ఇద్దరు బాగానే ఉండేవారు. ఈ 2 నెలలు ఎటువంటి డిస్ప్యూట్స్ కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ వీళ్ళిద్దరి మధ్యన లేవండి. బట్ ఆల్ ఆఫ్ అ సడన్ భర్త తాలూకా ఒక మిత్రురాలు వల్ల గ్యాప్ అనేది వీళ్ళిద్దరు భార్యాభర్తలకి అరైజ్ అవ్వడం జరుగుతుందండి. భర్తకి ఎప్పటి నుంచో ఒక మిత్రురాలు ఉన్నారు, చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉన్నారు. అండ్ ఈ భార్యాభర్తల మధ్యన ఏ గొడవ అయినా, ఏ మిస్అండర్స్టాండింగ్ వచ్చినా నేరుగా ఈ భర్త పోయి వాళ్ళ మిత్రురాలకి ఈ తాలూకు వంటి స్టోరీ అంతా కూడా ప్రతిరోజు చెప్పేస్తున్నాడండి. దీనివల్ల రోజు రోజుకి భార్యాభర్తల మధ్యన గ్యాప్ పెరిగిపోతుంది, మిస్అండర్స్టాండింగ్స్ పెరిగిపోతున్నాయి. సో అసలు భార్యాభర్తలు తాలూకు వంటి సంసారంలో, వాళ్ళ జీవితంలో ఇతరులు అసలు ఎంటర్ అవ్వడానికి రైట్స్ ఉన్నాయా? అటువైపు అత్తాకోడలు అవని, లేకపోతే తల్లిదండ్రులు, ఇటువైపు తల్లిదండ్రులు అవని, చుట్టాలు అవని, బంధుమిత్రులు అవని, వాళ్ళకి ట్రెస్పాస్ అయ్యి ఈ భార్యాభర్తలు తాలూకు వంటి సంసారంలో చిచ్చులు పెట్టడం, గొడవలు పెట్టడం, లేకపోతే సలహాలు ఇవ్వడం రైట్ ఎవరికన్నా ఉందా? ద ఆన్సర్ ఇస్ నో, లేదండి. భార్యాభర్తలు ఇద్దరి మధ్యన ఒక సెపరేట్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటుంది. ఈ లవ్ అండ్ ఎఫెక్షన్ని ఇతరులు ఎవరు కూడా బ్రేక్ చేయకూడదు, వాళ్ళిద్దరి మధ్యన ఎంటర్ అవ్వకూడదు చట్టపరంగా. సో ఇక్కడ భార్యకి లీగల్గా ఉండేవంటి ప్రొవిజన్స్ ఏంటంటే, ఈ భర్త తాలూకు వంటి మిత్రురాల మీద ఆవిడ సివిల్ సూట్ కూడా వేయచ్చు, క్లెయిమ్ ఫర్ డ్యామేజెస్. ప్రేమ అనురాగాల్ని ఆవిడ చోరీ చేస్తుంది, లాక్కుంటుంది. భార్యాభర్తలు ఇద్దరికిద్దరు ప్రేమ అనురాగాలు, లవ్ అండ్ ఎఫెక్షన్ భార్య కోరుకుంటుంది భర్త నుంచి. బట్ ఈ భర్త ఏం చేస్తున్నాడు? ప్రతి డిస్ప్యూట్ని, ప్రతి గొడవని వెళ్ళి మిత్రురాలకి చెప్తున్నాడు. ఆ మిత్రురాలు లేనిపోని చాడీలన్నీ చెప్పి భర్తని మైండ్ వాష్ చేసి ఈ భార్య మీద అబ్యూజల్ లాంగ్వేజ్ మాట్లాడుతూ అనేక రకాలుగా కూడా ఒక చిచ్చు పెడుతుంది. అఫ్కోర్స్ ఈ ఫ్రెండ్కి ఈ భర్తకి ఎటువంటి అక్రమ సంబంధం లేదు. బట్ ఎమోషనల్గా భర్త చీట్ చేస్తున్నాడు. ఇక్కడ టెక్స్టింగ్ చేయడం, కాల్స్ చేయడం, ఒక వెల్ విషర్గా ఉంటున్నారు. బట్ భార్య వచ్చినాక ఈ ఎమోషనల్ చీటింగ్ కూడా చేయకూడదు చట్టపరంగా. చేస్తే మహిళ డ్యామేజెస్ క్లెయిమ్ చేసుకోవచ్చు, ప్రేమ అనురాగాలు భర్త నుంచి దూరం అవుతున్నందుకు నష్టపరిహారం వేసుకోవచ్చు. అలాగే ఏమైనా అబ్యూజివ్ లాంగ్వేజ్ పరంగా అవతల పార్టీ వాళ్ళు తిట్టిన క్రిమినల్ కేసు కూడా బుక్ చేయొచ్చు. అఫ్కోర్స్ అడల్టరీ, అక్రమ సంబంధం అనేది క్రిమినల్ కేసు అనేది తీసేశారు. అండ్ డైవర్స్ ప్రొసీడింగ్స్ కూడా యాక్షన్ తీసుకోవచ్చండి క్రుయాలిటీ గ్రౌండ్స్ మీద. సో భర్త సమంగా చూసుకోవట్లేదు, ఇలా లేనిపోని వంటి వ్యక్తులు మాటలు నమ్మి సక్రమంగా చూసుకోవట్లేదని క్రుయాలిటీ గ్రౌండ్స్ మీద, డిసెర్షన్ గ్రౌండ్స్ మీద డైవర్స్ ప్రొసీడింగ్స్ కూడా ఇనిషియేట్ చేయొచ్చు. సో భార్యాభర్తల గొడవల్లో దయచేసి ఇతరులను ఇన్వాల్వ్ చేయొద్దు. భార్యాభర్తలు సంతోషంగా, ఆనందంగా ఉండాలి, ఒకరినొకరిని అర్థం చేసుకోవాలి. దయచేసి అత్తాకోడల్ని, తల్లిదండ్రుల్ని, కుటుంబ సభ్యుల్ని, మిత్రుల్ని ఆ భార్యాభర్తల తాలూకు వంటి సంసార గదిలో కానీ, లేకపోతే సంసార జీవితంలో కానీ, లేకపోతే సజెషన్స్లో కానీ, అడ్వైజర్స్లో కానీ ఎటువంటి రకంగా ఇన్వాల్వ్ చేయొద్దని కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్ అండి. మీ తోట ముకుంద్. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.